హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎండాకాలం రాగానే యాక్చువల్‌గా ఏమైందంటే చాలా వాటర్ ట్యాంక్స్‌కి ఆహ్, అంటే లీకేజ్ కావడం గానీ, తర్వాత చీలడం గానీ, ఇట్లా చాలా జరిగాయి. సో, పైపుల కాడ యూట్యూబ్‌లో మనం చూడంగానే తెలిసిపోతుంది. బట్ మనకి ఈ సమస్యల నుంచి ఓవర్‌కమ్ కావడానికి నేను కూడా చాలా సొల్యూషన్స్ వెతికాను. బట్ నాకు ఫైనల్‌గా ఒకటైతే దొరికింది. అది ఎంసీల్ కంపెనీకి సంబంధించిన ఒక లోషన్ అనమాట. సో, దాన్ని నేను మీకు చూపిస్తాను లాస్ట్‌లో. ఈ ఎట్లా అప్లై చేయాలన్నది కూడా చాలా ఈజీ. జస్ట్ మనం ఈ పేస్ట్ అన్నది మిక్స్ అయ్యే వస్తుందండి. డైరెక్ట్‌గా అప్లై చేయడమే, చేతిలోకి తీసుకోవడం. కాకపోతే మనం చేతిలోకి తీసుకునే ముందు చేతిని ఒకసారి తడి చేసుకోవాలి. చేసుకున్నాక ఆ పేస్ట్‌ని మన చేతికి తీసుకొని ఎక్కడెక్కడ మనకు క్రాక్ ఇచ్చిందో ట్యాంక్స్‌కి అప్లై చేసేయడం, అంతే సింపుల్. ఈ మెష్ ఏదైతే నేను చూపించానో ఫస్ట్ ఏం చేశానంటే, ఎక్కడైతే మీకు క్రాక్ వచ్చిందో అక్కడ ఫస్ట్ ఒకసారి లోషన్ అంటించేసేసేయండి. తర్వాత ఆ పేస్ట్ అంటించిన తర్వాత మళ్ళీ ఒకసారి ఈ మెష్ కట్ చేసేసి ఈ విధంగా అక్కడ పేస్ట్ చేయడం. అంటే అక్కడ తగిలిచ్చేసేస్తే అతుక్కుంటుందండి. తర్వాత దాని మీద మళ్ళీ ఇదే సేమ్ లోషన్‌ని అప్లై చేయండి. ఈ పేస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని. అంతే అండి, ఇంక సింపుల్. మీ క్రాక్స్ ఏవైనా ఉన్నా గానీ, ఇట్లా లీక్స్ ఉన్నా గానీ, ఎక్కడైనా సరే మీరు దీన్ని ఈజీగా అప్లై చేసేయచ్చు. కాకపోతే ట్యాంక్‌ని ఖాళీ చేసేసేయండి. తర్వాత ఆరిపోయిన తర్వాత దీన్ని అప్లై చేయడానికి ట్రై చేయండి. బాగా యూజ్‌ఫుల్ అవుతుంది. సో, ఇదేనండి ఎంసీల్‌కి సంబంధించిన ఈజెడ్‌వై సీల్. సో, ఇది 40 రూపీసే జస్ట్. మీరు పర్చేస్ చేయాలనుకుంటే గనక నేను డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. యూజ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బై. టేక్ కేర్. మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకొక పాయింట్ యాడ్ చేయాలండి. ఇది అప్లై చేసేటప్పుడు కాస్త మార్నింగ్ టైం చూసుకోండి. అరౌండ్ 9:00 మార్నింగ్. ఎందుకంటే కొద్దిగా ఎండ బాగున్న టైంలో మీరు అప్లై చేస్తే కనీసం 8 అవర్స్ పడుతుంది ఆరిపోవడానికి. సో, ఆ టైంని కొద్దిగా ట్రై చేయండి అప్లై చేయడానికి.